నమస్తే అండి అందరికి. సిట్ ప్రాపర్లీ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా ఐస్ క్లోజ్ చేయండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. శ్వాసని గమనించాలి. శ్వాసని గమనించాలి. నమస్కార ముద్ర. చేతులు రెండు జోడించి హృదయ స్థానం యందు ఉంచాలి. హృదయ స్థానం యందు ప్రేయర్ సే ఓం. ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. హ్యాండ్స్ డౌన్. చిన్ముద్ర. సూక్ష్మ వ్యాయామాలు. వార్మప్. నెక్ మూమెంట్. నెక్ అప్ అండ్ డౌన్. అప్. స్లోలీ రేజ్ యువర్ హెడ్, బెండ్ బ్యాక్, బ్రీత్ ఇన్. గాలి పీల్చుకుంటూ తల పైకెత్తాలి. గాలి విడిస్తూ తల పూర్తిగా ముందుకు వంచండి. చెస్ట్ చిన్ టచ్ చేయండి. 1. గాలి పీల్చుకుంటూ తల పైకెత్తండి. పూర్తిగా పైకెత్తి వెనక్కి బెండ్ చేయండి. గాలి విడిస్తూ ముందుకు వంచండి. చెస్ట్ చిన్ టచ్ చేయండి. బీ అవేర్ ఆన్ నెక్ జాయింట్, నెక్ మజిల్ అండ్ నో. అప్. బ్రీత్ ఇన్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల పైకెత్తండి. వెనక్కు బెండ్ చేయండి. గాలి విడిస్తూ పూర్తిగా ముందుకు వంచండి. చెస్ట్ చిన్ టచ్ చేయండి. గాలి పీల్చుకుంటూ తల పైకెత్తండి. శ్వాసని గమనిస్తూ తల పూర్తిగా వెనక్కి బెండ్ చేయండి. నెమ్మదిగా శ్వాస విడిపెడుతూ ముందుకు వంచండి. చెస్ట్ చిన్ టచ్ చేయండి. రిలాక్స్. నెక్ రొటేషన్. హెడ్ బెండ్ ఫార్వర్డ్. రొటేట్. హెడ్ రొటేషన్. నెక్ రొటేషన్. హెడ్ రొటేట్ క్లాక్ వైజ్. తల పూర్తిగా ముందుకు వంచండి. స్లోలీ రొటేట్. అప్వర్డ్ ఇన్హేల్, డౌన్వర్డ్ ఎక్సేల్. 2. Upward inhale, downward exhale. Upward inhale, downward exhale. Upward inhale, downward exhale. Reverse anti-clockwise. 1. 2. Upward inhale, downward exhale. Upward inhale, downward exhale. Upward inhale, downward exhale. Relax. Head straight, body straight. Slowly breathe in.
breathe out. Slowly breathe in, breathe out. Outside, stretch your hands at shoulder level, fold your fingers, wrist rotation, rotate 1, 2, 3, 4, 5. Reverse anti-clockwise, be aware of wrist joint. 1, 2, 3, 4, 5. Open your fingers, hands down slowly. Shoulder rotation, sidewards, raise your hands. Turn your palms, bend your elbows. చేతి వేళ్ళని భుజాలపై ఉంచండి. రెండు మోచేతుల్ని కలపాలి. రొటేట్ క్లాక్ వైజ్ 1, 2, 3. Rotate upward, inhale, downward, exhale. Be aware on the shoulder joint. 4, 5. Reverse anti-clockwise, upward, inhale, downward, exhale. 2, 3, 4, 5. Slowly rotate. Stretch your hands sidewards. Turn your palms, hands down slowly. Hand position, Chin Mudra. Close your eyes. Slowly take the breath. Inhale, exhale. శ్వాసని గమనిస్తూ నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. శ్వాసని గమనించండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. శ్వాసని గమనించాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. శ్వాసని గమనించాలి. లెగ్స్ మూమెంట్, కాళ్ళు రెండు ముందుకు చాపుకోండి. సపోర్ట్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. చేతులు రెండు వెనుక పెట్టుకోవాలి. రెండు చేతులు బాడీకి సపోర్టివ్గా ఉండాలి. రెండు కాళ్ళు దగ్గరగా ఉండాలి. యాంకిల్ రొటేషన్, పాదాలు పూర్తిగా ముందుకు ముందుకు బెండ్ చేయాలి. రొటేట్ క్లాక్ వైజ్ 1, 2, 3, 4. Be aware on ankle joint. 5. Reverse anti-clockwise, రెండు కాళ్ళు కలిపే తిప్పాలి. 1, 2, 3. స్లోగా రొటేట్ చేయాలి. 4, 5. రిలాక్స్. నెక్స్ట్ నీ బెండింగ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. పాదాన్ని పట్టుకోవాలి. మోకాల్ని కిందిగా పట్టుకోవాలి. లెగ్ స్ట్రైట్ చేసుకోవాలి. గాలి విడిస్తూ కాలుని బాడీకి దగ్గరగా తెచ్చుకోవాలి. మోకాలు చిన్ టచ్ చేయడానికి ట్రై చేయాలి. పాదం ఇలా వెనక్కి బెండ్ చేయాలి. 2. స్ట్రైట్, కాలు తిన్నిగా చాపాలి. పాదాన్ని కూడా స్ట్రెచ్ చేయాలి. 1. బ్రీత్ అవుట్. 2. బ్రీత్ ఇన్ స్ట్రైట్. 1. బ్రీత్ అవుట్. 2. బ్రీత్ ఇన్. గ్రౌండ్ టచ్ చేయకూడదు కాల్ని. 1. బ్రీత్ అవుట్. 2. బ్రీత్ ఇన్. డౌన్ స్లోలీ. ఆపోజిట్ లెగ్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. మోకాలు దిగుగా రెండు చేతులతో పట్టుకోవాలి. లెగ్ రైజ్ చేయాలి. స్ట్రైట్ చేయాలి. గాలి విడిస్తూ మోకాలు బెండ్ చేయాలి. మోకాలు చిన్ని టచ్ చేయాలి. 2. స్ట్రైట్ బ్రీత్ ఇన్. 1. బ్రీత్ అవుట్. 2. బ్రీత్ ఇన్. 1. బ్రీత్ అవుట్. 2. బ్రీత్ ఇన్. 1. బ్రీత్ అవుట్. 2. బ్రీత్ ఇన్. Down slowly.
Support your hands back. Slowly inhale. Exhale. Slowly inhale. Exhale. పాదాలు రెండు, మోకాలు రెండు బెండ్ చేయాలి. పాదాలు రెండు కలపాలి. పాదాలు రెండింటిని రెండు చేతులతో పట్టుకోవాలి. బాడీకి దగ్గరగా తెచ్చుకోవాలి. బాడీ స్ట్రైట్ చేయాలి. బ్రీత్ అవుట్ 1 2, breathe in down, breathe out up, 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 breathe in down. Speed ga movement cheyali. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కాలు రెండు ముందుకు చాపుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. శ్వాసని గమనించాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోవాలి. శ్వాసని గమనించాలి. పాదాలు రెండు దగ్గరగా. ఫైనల్ మూమెంట్. రెండు కాళ్ళు ముందుకు చాపుకోవాలి. చేతులు రెండు కూడా ముందుకు చాపుకోవాలి. పిడికిలు బిగించాలి. గాలి విడుస్తూ ముందుకి. బోట్ రాయింగ్. రొటేట్. 1 2 3. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1. ఎంత వీలైతే అంత ముందుకి వెనక్కి. 2 3. Relax. Open your fingers, hands down, legs between 1 feet distance. Support your hands back. Slowly breathe in. Breathe out. Slowly breathe in. Breathe out. పాదాలు రెండు దగ్గరగా. చెక్కి ఛాలెంజ్. చెక్కి అంటే తిరగలి. తిరగలి తిప్పేటట్టుగా బాడీ తిరుగుతూ ఉంటుంది. పాదాల మధ్య 1 మీటర్ గ్యాప్. పాదాల మధ్య 1 మీటర్ గ్యాప్ ఉంచుకోవాలి. రెండు చేతులు ముందుకు చాపుకోవాలి. చేతులు రెండు కలపాలి. ఇంటర్లాక్ చేయాలి. చాపి గాలి విడుస్తూ ముందుకి. గాలి విడుస్తూ ముందుకి. గాలి పీల్చుకుంటూ వెనక్కి. రొటేట్ క్లాక్ వైజ్. మీ కాళ్ళ వేలు టచ్ చేస్తూ. 2 3. Reverse anti-clockwise. 1 2 3. Relax. Release your hands. Hands down. Hands back. దండాసన్. పాదాల మధ్య అడుగు దూరం. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి. విడవండి. Do 5 times. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి. శ్వాసని గమనించండి. ఫైనల్ టెస్టింగ్. పాదాల మధ్య 1 మీటర్ గ్యాప్. చేతులు రెండు ప్రక్కకు చాపాలి. గాలి విడిస్తూ ప్రక్కకు టర్న్ అవ్వాలి. రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. రైట్ లెగ్ ని పట్టుకోవాలి. లుక్ బ్యాక్. 1 2 స్ట్రైట్. 3. టర్న్ యువర్ బాడీ లెఫ్ట్. గాలి విడిస్తూ ప్రక్కకు టర్న్ అవ్వాలి. లెగ్ స్ట్రైట్ గా ఉండాలి. డోంట్ బెండ్ యువర్ లెగ్. 4 స్ట్రైట్. గాలి విడిస్తూ 1 టర్న్ రైట్. క్యాచ్ రైట్ బిగ్ టో.
2 straight, 3 turn your left side turn అవ్వాలి, 4 straight, 1 turn your body right, look back, 2 straight, 3 turn your body left, look back, 4 straight, hands down slowly, join your legs, support your hands back, slowly take the breath, inhale, exhale, slowly inhale, exhale, slowly inhale, exhale. పాదాలు రెండు దగ్గరగా, hold your legs, straight గా కూర్చోవాలి, straight, sit properly straight, close your eyes, slowly take the breath, inhale, exhale, కళ్ళు మూసుకోవాలి, ఒక్క 5 times deep breath తీసుకోవాలి, విడవాలి, slowly deep breath, inhale, exhale. మీ శ్వాసని గమనిస్తూ నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి, slowly inhale, exhale, slowly inhale, exhale. రిలాక్స్. ముందుకు చాపుకోవాలి, కాలు ముందుకు చాపుకోవాలి, పాదాల మధ్య అడుగు దూరం ఉండాలి, వెలికిలా పడుకోవాలి, వెలికిలా పడుకోవాలి, పాదాల మధ్య అడుగు దూరం ఉండాలి, చేతులు కొద్ది దూరంగా ఉంచాలి, శరీరానికి చేతులకు దూరంగా ఉండాలి, అరచేతులు ఆకాశం వైపు ఉండాలి, మనసుని ప్రశాంతంగా ఉంచాలి, పొట్ట ఛాతీ నిండా నెమ్మదిగా శ్వాస తీసుకుని పొట్ట ఛాతీ నిండా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవండి, శ్వాసని గమనించండి, సమస్థితి. పాదాలు రెండు దగ్గరగా, చేతులు రెండు బాడీ దగ్గరగా ఉండాలి, అరచేతులు బోర్లా ఉంచుకోవాలి, బాడీ స్ట్రైట్ గా ఉండాలి. ఉత్తాన పాదాసన్, ఉత్తాన అంటే రేజ్ చేయడం, పాదాన్ని రేజ్ చేయడం వల్ల దీన్ని ఉత్తాన పాదాసన్ అంటాము. స్లోలీ రేజ్ యువర్ రైట్ లెగ్ నెమ్మదిగా పైకెత్తండి, గాలి పీల్చుకుంటూ. ఎట్ 45 degrees యాంగిల్ పాదాన్ని ఇలా ముందుకు వంచాలి, మోకాలు బెండ్ అవ్వకూడదు, లెగ్ స్ట్రైట్ గా పైకెత్తాలి. 1 2 ఆసన స్థితిని గమనించాలి. 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్, జరుపుకుండకూడదు, నెమ్మదిగా డౌన్ చేయాలి, గాలి విడిస్తూ. స్లోలీ రేజ్ యువర్ లెఫ్ట్ లెగ్, గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా పైకెత్తాలి, ఎడమ కాలు నెమ్మదిగా పైకెత్తాలి, బాడీ స్ట్రైట్ గా. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్ స్లోలీ. ఈ ఉత్తాన పాదాసన్ కాళ్ళల్లో ఉండేటువంటి, పొట్టలో ఉండేటువంటి అధికంగా ఉండేటువంటి కొవ్వుని కరిగిస్తుంది, విసర్జన బాగా జరుగుతుంది, విసర్జక అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి, చేతులకి కాళ్ళకి గట్టి బలాన్ని ఇస్తుంది. బోత్ లెగ్స్ అండి, రెండు కాళ్ళని పైకెత్తాలి, నెమ్మదిగా రెండు కాళ్ళు పైకెత్తాలి at 45 degrees యాంగిల్. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా డౌన్ చేసుకోవాలి, గాలి విడిచి. ఈ రెండు కాళ్ళు చేయడం కొద్ది కష్టంగా అనిపిస్తుంది, కాస్త చేయడానికి ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇవ్వండి, శ్వాసని గమనించండి.
నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఇడవండి, శ్వాసని గమనించండి. పాదాలు రెండు దగ్గరగా, నావాసన్. నావ అంటే పడవ, పడవని పోలి ఉంటుంది ఈ ఆసనం. ఇప్పుడు రెండు కాళ్ళు, చేతులు, తల పైకెత్తాలి. ఇది ముఖ్యంగా అబ్డామినల్ మీద, అబ్డామినల్ ఆర్గాన్స్ మీద చాలా బాగా ప్రెజర్ పడుతుంది. అలాగే వెన్నుముక గట్టి బలాన్ని ఇస్తుంది. వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. కాళ్ళల్లో ఉండే చెడు రక్తాన్ని కూడా బయటకు నెట్టేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. రెండు కాళ్ళని, చేతులని, తలని పైకెత్తాలి. నెమ్మదిగా రెండు కాళ్ళు పైకెత్తాలి. ఎత్తిన తర్వాత తల, ఛాతీ, చేతులు పైకెత్తాలి. స్ట్రైట్ గా ఉండడానికి ప్రయత్నించాలి. తల పూర్తిగా వెనక్కి బెండ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా కాళ్ళని, బాడీని, చేతులని, తలని నేల కానించాలి. ఫస్ట్ ఒక 5 సెకండ్స్, గ్రాడ్యువల్ గా 10 సెకండ్స్ చేయడానికి ప్రయత్నించాలి. మరొక్కసారి ట్రై చేయండి. నెమ్మదిగా ఉండగలనని చెప్పి ఉండండి. ట్రై చేయాలి. పాదాలు రెండు దగ్గరగా, చేతులు కూడా బాడీ దగ్గరగా. నెమ్మదిగా రెండు కాళ్ళని పైకెత్తండి. ఇప్పుడు బాడీని పైకెత్తండి. తల, ఛాతీ, చేతులు తిన్నగా ముందుకు చెప్పుకోండి. 1 2 3 4 5 డౌన్ స్లోలీ. నెమ్మదిగా శవాసన్. స్లోలీ టేక్ ది బ్రీత్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. పొట్ట, ఛాతీ కదలికలను గమనించాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇడవాలి, శ్వాసని గమనించాలి. పాదాలు రెండు దగ్గరగా, చేతులు రెండు దగ్గరగా తెచ్చుకోవాలి. బోర్లా తిరిగేటువంటి ఆసనాలు శలభాసన్. రైట్ హ్యాండ్ రైజ్ చేసి రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. చిన్న గ్రౌండ్ టచ్ చేయాలి. చేతులు రెండు బాడీకి ఇరువైపులుగా ఉంచుకోవాలి, దగ్గరగా ఉండాలి. పాదాలు రెండు దగ్గరగా ఉంచుకోవాలి. పాదాలు రెండు కలిపి ఉంచాలి. చేతులు రెండు బాడీకి ఇరువైపులుగా ఉంచుకోవాలి. చిన్న గ్రౌండ్ టచ్ చేయాలి. శలభాసన్. స్లోలీ రేజ్ యువర్ రైట్ లెగ్ నెమ్మదిగా పైకెత్తాలి. ఎంత వీలైతే అంత పైకెత్తాలి. 1 2 3 4 5 డౌన్ స్లోలీ. గాలి విడిస్తూ నెమ్మదిగా డౌన్ చేయాలి. స్లోలీ రేజ్ యువర్ లెఫ్ట్ లెగ్. రైజ్ 1 2 3. చిన్న గ్రౌండ్ టచ్ చేయాలి. 4 5 డౌన్ స్లోలీ. చేతులు రెండు కూడా లెగ్స్ కింద పెట్టుకోవాలి. చిన్న గ్రౌండ్ టచ్ చేయాలి. బాడీ స్ట్రైట్ గా ఉండాలి. రెండు కాళ్ళు స్ట్రైట్ గా, చేతుల సహాయంతో రెండు కాళ్ళని పైకెత్తాలి. మోకాలు బెండ్ చేయకూడదు, మోకాలు బెండ్ అవ్వకూడదు. రెండు కాళ్ళు ఎంత వీలైతే అంత పైకెత్తాలి. 1 2 3 4 5 డౌన్ స్లోలీ. బ్రీత్ అవుట్. మకరాసన్ రిలాక్సేషన్ పోస్చర్. మనకు శవాసన్ మాదిరిలా పాదాల మధ్య అడుగు దూరం ఉంచాలి. మడిమలు ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా పెట్టుకోవాలి. కాలు వేలు అవుట్ సైడ్ కు ఉండాలి. మడిమలు ఇన్సైడ్ ఉండాలి. చేతులు రెండు హెడ్ కింద పెట్టి ఒక అరచేతులు పెట్టి ఇలా తల ప్రక్క తిప్పి చెంప భాగాన్ని కానీ లేదంటే చిన్న ఇలా పెట్టుకోవాలి. వన్ ఆఫ్ ది రిలాక్సేషన్ పోస్చర్ మకరాసన్. వెన్నుముక భాగానికి గట్టి బలాన్ని ఇస్తుంది. నడువు నొప్పి ఉన్నట్లయితే త్వరితగతిన ఇవ్వటానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నౌకాసన్. చేతులు రెండు ముందుకు చాపుకోవాలి. తలపైగా పైకి ముందుకు చాపుకోవాలి.
skin ground touch cheyali. Navukasana. Slowly raise your right leg and left hand with head. కుడి కాలిని ఎడమ చేతిని తలని పైకెత్తాలి. 1 2 3 4 5 down slowly. రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలిని కుడి చేతిని తలని పైకెత్తాలి. రైజ్ 1 2 3 4 5 down slowly. Both legs, both hands with the head raised. 1 2 3 4 5 down slowly. Breathe out. నౌకాసన్. ఇది కూడా హిప్ మజిల్స్ లోని థై మజిల్స్ లోని స్టమక్ లో ఉండేటువంటి ఫ్యాట్ రెడ్యూస్ చేయడానికి, అబ్డామినల్ ఆర్గాన్స్ లో ఉండేటువంటి సమస్యలను పోగొట్టడానికి ఈ ఆసనం చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ భుజంగాసన్. చేతులు రెండు దగ్గరగా, హ్యాండ్స్ డౌన్. భుజంగాసన్. చేతులు రెండు ఛాతీకి ఇరువైపులుగా పెట్టుకోవాలి. నెమ్మదిగా తల ఛాతి భాగాన్ని పైకెత్తాలి. నాభి స్థానాన్ని పైకెత్తాలి. 1 2 3 4 5 down slowly. Once again slowly raise your head and chest. తల భాగాన్ని పైకెత్తాలి. Raise your head. 1 2 3 4 5 down slowly. Hands down. Right hand raise చేయాలి. టర్న్ అవ్వాలి. Come to position. Shavasana. వెలికిలా పడుకోవాలి. పాదాల మధ్య అడుగు దూరం. చేతులు బాడీకి ఇరువైపులుగా ఉంచుకోవాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ ఇడవాలి. శ్వాసని గమనించాలి. స్లోలీ టేక్ ది బ్రీత్. ఇన్హేల్, exhale. Slowly inhale, exhale. Slowly inhale, exhale. సమస్థితి. పాదాలు రెండు దగ్గరగా, చేతులు దగ్గరగా. పవన ముక్తాసన్. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల చేయడం. ఒకసారి కూర్చోండి, ఆసనం చూడండి, చూసిన తర్వాత మళ్ళా చేయండి. పవన ముక్తాసన్. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల చేయడం. మన శరీరంలో కీళ్ళల్లో ఉండేటువంటి చెడు వాయువును పూర్తిగా బయటకు రిలీజ్ చేస్తాయి. ఈ ఆసనంలో ముఖ్యంగా మన అన్ని కీళ్ళు కూడా బెండ్ అవుతాయి. ఆ కీళ్ళల్లో ఉండేటువంటి చెడు వాయువుని బయటకు వేస్తుంది. అలాగే మన పొట్టలో చెడు వాయువు, వేస్ట్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ద్వారా వచ్చేటువంటి గ్యాస్ ని బయటికి పంపివేయడానికి ఆసనం చాలా బాగా దోహదం.
సో దీన్ని పవన ముక్తాసన్ అంటాము. సో ఇది వెన్నుముక కూడా గట్టి బలాన్ని ఇస్తుంది, పొట్టలో ఉండేటువంటి కొవ్వును కూడా కరిగిస్తుంది, పొట్టను తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇది సింగిల్ లెగ్ చేద్దాం. 1 రేజ్ యువర్ రైట్ లెగ్. 1 2 మోకాలు బెండ్ చేయాలి. 3 మోకాలు పట్టుకోవాలి. 4 మోకాల్ని ఛాతీ దగ్గరగా తెచ్చుకోవాలి. 5 హెడ్ రేజ్ చేస్తూ మోకాలు చిన్ టచ్ చేయాలి. 6 తలని గ్రౌండ్ టచ్ చేయాలి. 7 మోకాలు ముందు స్ట్రెచ్ చేయాలి. 8 హ్యాండ్ స్ట్రెచ్ రిలీజ్ చేయాలి. 9 కాలు తిన్నగా. 10 డౌన్. ఇవి 10 స్టెప్స్ ఉంటాయి. మనం ఈ స్టెప్స్ ప్రకారం స్టెప్ బై స్టెప్ గా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా ఇవి లెఫ్ట్ లెగ్ కూడా అబ్జర్వ్ చేయండి. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 కాలు తిన్నగా స్ట్రెచ్ చేయాలి. 10 డౌన్. ఇప్పుడు బోత్ లెగ్స్ అండి ఒక్కసారి చూడండి. ఇవి మళ్ళీ మీరు కరెక్ట్ గా చేయవలసి ఉంటుంది. 2 కాళ్ళు పైకెత్తాలి. 1 2 మోకాలు బెండ్ చేయాలి. 3 మోకాలు రెండింటిని 2 చేతులతో పట్టుకోవాలి. 4 మోకాళ్ళని ఛాతీ దగ్గరగా తెచ్చుకోవాలి. 5 హెడ్ రైజ్ చేస్తూ గాలి విడుస్తూ 2 మోకాళ్ళ మధ్యలో చిన్ టచ్ చేయాలి. 6 7 మోకాలు ముందుకి. 8 హ్యాండ్స్ రిలీజ్ చేయాలి. 9 కాలు తిన్నగా. 10 నెమ్మదిగా డౌన్. అందరూ కూడా మరొక ఆసనం అండి సేతుబంధాసన్. ఇది కూడా చూస్తే మీరు 2 ఆసనాలు చేయవలసి ఉంటుంది. సేతు అంటే వంతెన, బంధము కాళ్ళు చేతులతో బంధించి ఒక వంతెన ఆకారం వల్ల ఈ ఆసనం ఉండడం వల్ల దీన్ని సేతుబంధాసన్ అంటాము. ఇది రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ యాంకిల్ పట్టుకోవాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ యాంకిల్ పట్టుకోవాలి. పాదాల మధ్య మోకాల మధ్య 1 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి, గ్యాప్ ఉండాలి. నెమ్మదిగా నడుం భాగాన్ని పైకెత్తాలి. ఎంత వీలైతే అంత పైకెత్తాలి. 1 2 3 4 5 బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా డౌన్ చేయాలి. ఇది సేతుబంధాసన్. ఈ ఆసనం నడుము చాలా బాగా హెల్ప్ అవుతుంది. నడుము నొప్పిని పూర్తిగా తగ్గించడానికి ఈ ఆసనం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక పెయిన్ కిల్లర్ మాదిరి వల్లే ఈ ఆసనం నడుము నొప్పికి ఉపకరిస్తూ ఉంటుంది. సో ఈ ఆసనం ముఖ్యంగా వెన్నుముక భాగాన్ని స్ట్రెంథెన్ చేయడానికి, కాళ్ళకి చేతులకి గట్టి బలాన్ని. కాళ్ళు 2 ముందుకు చాపుకోవాలి. శవాసన్. అందరూ కూడా కమ్ టు పొజిషన్. శవాసనకి రావాలి. పాదాలు 2 దగ్గరగా, చేతులు కూడా దగ్గరగా. పవన ముక్తాసన్. 1 రైట్ లెగ్ రేజ్ చేయండి. 2 మోకాలు బెండ్ చేయండి. 3 మోకాలు 2 చేతులతో పట్టుకోండి. 4 మోకాళ్ళని ఛాతీకి దగ్గరగా తెచ్చుకోండి. 5 హెడ్ రేజ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ మోకాలు చిన్ టచ్ చేయండి. 1 2 3 4 5 హెడ్ డౌన్. అగైన్ బ్రీత్ అవుట్. తల పైకెత్తండి. 1 2 3 4 5 6 డౌన్. ఇది ఒక 2 టైమ్స్ చేయాలన్నమాట. 7 చేతులు ముందు స్ట్రైట్ చేసుకోండి. 8 చేతులు రిలీజ్ చేయండి. 9 కాలు తిన్నగా చాపండి. 10 డౌన్. నెమ్మదిగా కాలు రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అండి నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ రేజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 7 8 హ్యాండ్స్ రిలీజ్ చేయాలి. 9 కాలు తిన్నగా స్ట్రెచ్ చేయాలి. 10 డౌన్. రిలాక్స్.
Shavasana, deep breath, inhale, exhale, slowly inhale, exhale. రెండు కాళ్ళు కలపండి, రెండు కాళ్ళతో చేయాలి. Raise your both legs. 1, పట్టుకోవాలి. మోకాళ్ళని ఛాతీ దగ్గరగా, మోకాలు chin touch చేయాలి. 1, 2, 3, 4, 5, 6 head down. Again 5, 1, 2, 3, 4, 5, head down. Breathe in. 6, 7, మోకాలు ముందు స్ట్రెచ్ చేయాలి. 8, హ్యాండ్స్ రిలీజ్ చేయాలి. 9, కాలు తిన్నగా స్ట్రెచ్ చేయాలి. 10, డౌన్. శవాసన్, పాదాల మధ్య అడుగు దూరం. స్లోలీ టేక్ ది బ్రీత్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఇడవాలి. శ్వాసని గమనించాలి. పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఇడవాలి. శ్వాసని గమనించాలి. పాదాలు రెండు దగ్గరగా, చేతులు రెండు దగ్గరగా. చేతి బంధాసన, రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. రైట్ యాంగిల్ పట్టుకోవాలి. అలాగే లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ యాంగిల్ పట్టుకోవాలి. నెమ్మదిగా నడుం భాగాన్ని పైకెత్తాలి. ఎంత వీలైతే అంత పైకెత్తాలి. 1, 2, 3, 4, 5, down. Slowly breathe out. Slowly raise your hip up. 1, 2, 3, 4, 5, down. Slowly. కాళ్ళు ముందు చెప్పుకోవాలి. Release your hands. Stretch your legs. 1, శవాసన్. శరీర భాగాలన్నీ వదులుగా ఉంచుకోవాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఇడవాలి. శ్వాసని గమనించాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఇడవాలి. శ్వాసని గమనించాలి. క్లోజ్ యువర్ ఐస్. శరీర భాగాలన్నీ వదులుగా ఉంచుకోవాలి. యోగా, మనం నిద్రపోతే ఏ విధంగా అయితే శరీరము మనస్సు విశ్రాంతి పొందుతుందో ఆ మాదిరిగా మనం మెలకువలోనే ఉంటూ మన శరీరాన్ని విశ్రాంతిని కలిగించేటువంటి ఒక పద్ధతి యోగ నిద్ర. ఈ యోగ నిద్ర చక్కగా మీరు పూర్తిగా మీ శరీర భాగాలపై దృష్టి పెట్టాలి. నేను చెప్పేటువంటి కమాండ్స్ ని మీరు చక్కగా ఫీల్ అవుతూ ఉంటూ చేయాలి. డోంట్ డివియేట్ అవ్వకుండా చక్కగా పూర్తిగా నేను చెప్పే విషయాలపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించండి. శరీర భాగాలు వదిలిగా ఉంచుకోండి. ఎలాంటి బిగింపు ఉండకూడదు. రెండు కనుబ్రమల మధ్య దృష్టిని ఉంచండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. రెండు కనుబ్రమల మధ్య స్థానంలో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. మీ లక్ష్యాన్ని సంకల్పించండి. ఇప్పుడు నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి. విడవండి. పొట్ట ఛాతీ నిండా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. పొట్ట ఛాతీ కదలికలను గమనించాలి. మీరు తీసుకునే శ్వాస శరీరం అంతటా సర్క్యులేట్ అవుతూ శక్తివంతం అవుతూ విశ్రాంతి పొందుతున్నట్టుగా భావించండి. మీ శరీరంలో ఉండేటువంటి చెడు వాయువు పూర్తిగా బయటకు పోతున్నట్టుగా భావించండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఇవ్వండి.
పొట్ట ఛాతీ నిండా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. శ్వాసలు శ్వాసలో 3 రకాలైన శ్వాసలు ఉంటాయని మనం గతము ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఒకటి అబ్డామినల్ బ్రెత్, ఉదర శ్వాస. 2 వక్షోదర శ్వాస, చెస్ట్ బ్రెత్. 3 క్యావిక్యులర్ బ్రెత్, ఎగ శ్వాస. ఇప్పుడు ఫస్ట్ మనం అబ్డామినల్ బ్రెత్ చేద్దాం 5 టైమ్స్. పొట్ట నిండా గాలి పీల్చుకోండి. పొట్ట బాగా ఎక్స్పెండెడ్ గా గాలి పీల్చుకోండి. పొట్ట లోపల భాగాలని గమనించండి. నెమ్మదిగా విడవండి. పొట్ట లోపల భాగాల కదలికలను గమనిస్తూ నెమ్మదిగా పొట్ట నిండా గాలి పీల్చుకుంటూ విడవాలి. నో చెస్ట్ మూమెంట్, ఛాతీ కదలిక ఉండకూడదు. పొట్ట నిండా గాలి పీల్చుకోండి. స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్స్, చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు గమనించండి. కిడ్నీస్, మూత్రపిండాలు, కాలేయము, క్లోమము, లివర్, ప్యాంక్రియాస్, స్టమక్, జీర్ణాశయం, డయాఫ్రమ్, ఉదర మీద. చక్కగా పొట్ట నిండా గాలి పీల్చుకుంటూ విడవాలి. వక్షోదర శ్వాస, ఛాతీ నిండా గాలి పీల్చుకోండి 5 టైమ్స్. రిబ్స్, లంగ్స్, హార్ట్ ని అబ్జర్వ్ చేయండి. ఛాతీ నిండా గాలి పీల్చుకోండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale. Slowly inhale, exhale. Slowly inhale, exhale. Clavicular breath, ఎగశ్వాస, chest up to nose. పొట్ట ఛాతీ కదలికలు ఉండకూడదు. Slowly inhale, exhale. Slowly inhale, exhale. ఇన్హేల్ అంటే గాలి పీల్చుకోవడం, ఎక్సేల్ అంటే గాలి విడవడం. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్. యోగా శ్వాస, పొట్ట ఛాతీ గొంతు అప్ టు నోస్ వరకు తీసుకోవాలి. దీన్ని యోగా శ్వాస అంటాము. పొట్ట ఛాతీ గొంతు నోస్ వరకు నెమ్మదిగా పూర్తిగా తీసుకోండి, విడవండి. శరీరం అంతటా బ్రీత్ సర్క్యులేట్ అవుతున్నట్టుగా, శక్తివంతం అవుతున్నట్టుగా భావించండి. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్. పూర్తిగా విడవండి. స్లోలీ ఇన్హేల్, శ్వాసని గమనిస్తూ. ఎక్సేల్, slowly inhale, exhale. Slowly inhale, exhale. Slowly inhale, exhale. మీ శరీర భాగాలను గమనించడం సెకండ్ స్టెప్. ఎక్కడ డివేట్ అవ్వద్దండి. ఇలా మనం చేయడం ద్వారా మన మనసు ఏకాగ్రం అవుతూ ఉంటుంది. మన మనస్సు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బయటికి పోతూ ఉంటుంది, డివేట్ అవుతూ ఉంటాం.
అలాంటి మనసు కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలాంటి వేగంతో ఉన్నటువంటి మనస్సుని మనం కంట్రోల్ చేయాలంటే ఆ మనస్సుని మన శరీర భాగాలపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ఆ మనసు యొక్క వేగం తగ్గుతూ ఉంటుంది. అలసట చెంది చక్కగా సుఖంగా ప్రశాంతంగా ఉండడానికి అది ఈ టెక్నిక్ బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చక్కగా మీ యొక్క దృష్టి మనస్సు మీ కుడికాలు పాదంపై పెట్టండి. మీ కుడికాలు పాదాన్ని షేప్ అండ్ కలర్ ని విజువలైజ్ చేయండి. అబ్జర్వ్ యువర్ రైట్ ఫుట్. రిలాక్స్. రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. రైట్ ఫుట్ రిలాక్స్. అబ్జర్వ్ యువర్ రైట్ యాంకిల్. యాంకిల్ పై దృష్టి పెట్టండి. మనస్సుని రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ రైట్ కాఫ్ మజిల్. మీ యొక్క దృష్టి మనస్సు కాఫ్ మజిల్ పై షేప్ అండ్ కలర్ ని విజువలైజ్ చేయండి. రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ రైట్ ని. కుడి మోకాలని గమనించండి. కుడి మోకాలు షేప్ అండ్ కలర్ ని విజువలైజ్ చేయండి. రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. అబ్జర్వ్ యువర్ రైట్ థై మజిల్. తొడ కండరాలను గమనించండి. రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ రైట్ హిప్. కుడి కట్టి భాగంపై దృష్టి పెట్టండి. రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ టోటలీ రైట్ లెగ్ షేప్ అండ్ కలర్. టోటల్ గా మీ కుడి కాలికి బ్రీత్ సర్క్యులేట్ అవుతున్నట్టుగా రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. టోటలీ రైట్ లెగ్ రిలాక్స్. రిలాక్స్. నౌ లెఫ్ట్ లెగ్ పై దృష్టి పెట్టండి. ఎడమ కాలి గమనించండి. అబ్జర్వ్ యువర్ లెఫ్ట్ ఫుట్. మీ ఎడమ కాలి పాదాన్ని గమనించండి. యూ షుడ్ ఫీల్ లెఫ్ట్ ఫుట్ రిలాక్స్. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ లెఫ్ట్ యాంకిల్. లెఫ్ట్ యాంకిల్ రిలాక్స్. అబ్జర్వ్ యువర్ లెఫ్ట్ కాఫ్ మజిల్. పిక్క కండరాలు గమనించండి. షేప్ అండ్ కలర్ విజువలైజ్ చేయండి. రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ లెఫ్ట్. ఎడమ మోకాలని గమనించండి. మోకాలు రిలాక్స్. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ లెఫ్ట్ థై మజిల్. తొడ కండరాలు రిలాక్స్. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ లెఫ్ట్ హిప్. ఎడమ కటి భాగము రిలాక్స్. హిప్ రిలాక్స్. అబ్జర్వ్ యువర్ టోటలీ లెఫ్ట్ లెగ్ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ రిలాక్స్. అబ్జర్వ్ యువర్ స్టమక్ రిలాక్స్. అబ్జర్వ్ యువర్ చెస్ట్ రిలాక్స్. అబ్జర్వ్ యువర్ లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్ మజిల్స్ రిలాక్స్. అబ్జర్వ్ యువర్ స్పైనల్ కార్డ్. మీ వెన్నుముక భాగాన్ని బ్రీత్ సర్క్యులేట్ అవుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. స్పైనల్ కార్డ్ రిలాక్స్. అబ్జర్వ్ యువర్ రైట్ హ్యాండ్. మీ కుడి చేతిని గమనించండి. కుడి భుజము రైట్ షోల్డర్. యూ షుడ్ ఫీల్ రైట్ షోల్డర్ రిలాక్స్. రైట్ ఎల్బో. మోచేతిని గమనించండి. మీ యొక్క దృష్టిని మోచేతిపై ఉంచండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ రిస్ట్. మీ యొక్క దృష్టిని రిస్ట్ మణికట్టుపై పెట్టండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ రైట్ పామ్ ఫింగర్స్. మీ చేతి వేలపై దృష్టి పెట్టండి. రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ టోటలీ రైట్ హ్యాండ్ రిలాక్స్. అబ్జర్వ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ షోల్డర్. ఎడమ భుజంపై మీ యొక్క దృష్టిని మనసుని కేంద్రీకరించండి. విశ్రాంతి పొందుతూ చైతన్యవంతమవుతూ శక్తివంతమవుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ ఎల్బో. మోచేయి రిలాక్స్. మణికట్టు రిలాక్స్. అబ్జర్వ్ యువర్ రిలాక్స్. అబ్జర్వ్ యువర్ లెఫ్ట్ పామ్ రిలాక్స్. అరచేతి వేలుని గమనించండి. ఎడమ చేతి వేలుని గమనించండి. రిలాక్స్.
అబ్జర్వ్ యువర్ టోటలీ లెఫ్ట్ హ్యాండ్. ఎడమ చేయి పూర్తిగా విశ్రాంతి పొందుతున్నట్టుగా భావించండి. రిలాక్స్. Observe your neck muscles and nose. Relax. Relax. Observe your chin. Observe your lips, lower lip and upper lip. Relax. Observe your nose, right nose, left nose. Relax. Observe your eyes, right eye, left eye. Relax. Observe your right ear, left ear. Relax. Head back, forehead. Relax. Observe your right eyebrow, left eyebrow, eyebrow center. రెండు కనుబ్రమల మధ్యస్థానాన్ని దైవస్థానంగా భావించండి. హోల్ బాడీ అండ్ మైండ్ రిలాక్స్. మీ రెండు కనుబ్రమల మధ్యస్థానాన్ని దైవస్థానంగా భావించండి. హోల్ బాడీ అండ్ మైండ్ రిలాక్స్. రిలాక్స్. పాదాలు దగ్గరగా, చేతులు రెండు దగ్గరగా తెచ్చుకోవాలి. నెమ్మదిగా మీ కాళ్ళ వేళ్ళని చూస్తూ కానీ రైట్ సైడ్ టర్న్ అయ్యి కానీ కూర్చోవాలి. పైకి లేస్తూ రైట్ సైడ్ టర్న్ అయ్యి పైకి లేస్తూ రైట్ సైడ్ టర్న్ అయ్యి కూర్చోవాలి, లేదా స్ట్రైట్ వే లేవాలి. Sit properly straight. Swasti. Om. ओम सर्वेषां स्वस्तिर्भवतु. ओम सर्वेषां शान्तिर्भवतु. ओम सर्वेषां पूर्णं भवतु. ओम शांति शांति शांतिः. हरिः ओम तत्सत्. ओम नमः. ओम नमः. అందరికీ నమస్తే.